పెళ్ళైన మొదటి రాత్రి తన తలను నరుక్కుని భర్త గిఫ్ట్ గా ఇచ్చిన ఒక రాణి కథ. ఆమె అలా ఎందుకు చేసిందంటే రతన్ సింగ్ కు రాణి హడీకు వివాహం జరిగింది. అది వాళ్ళ మొదటి రాత్రి. రాజ్య వ్యవహారాలన్నీ పక్కన పెట్టి రాణితో సంతోషంగా గడపడానికి ఏర్పాట్లన్నీ చేసుకుంటాడు. ఇంతలో తన తండ్రి రాజ్ సింగ్ నుంచి ఒక వర్తమానం అందింది. ఔరంగజేబుకి ఆడవాళ్ళంటే పిచ్చి. తన కన్ను రూప్నగర్ రాణి ప్రభావతి పైన పడింది. తనను దక్కించుకోవడానికి తన రాజ్యం పైన దాడి చేస్తానని చెప్పి తను బెదిరించాడు. ఇప్పుడు రాణి ప్రభావతి రక్షణ కోసం మన రాజ్యాన్ని ఆశ్రయించింది. తనకు ఔరంగజేబు నుంచి రక్షణ కల్పిస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఈ రోజు నీ మొదటి రాత్రి అని తెలుసు. మొఘల్ సైన్యం మన రాజ్యాన్ని ముట్టడిస్తున్నారు. తనతో పోరాడేందుకు నీ సహాయం కావాలని చెప్పి వర్తమానంలో ఉంది. రతన్ సింగ్ రాణి హడిని వదిలి యుద్ధానికి వెళ్ళడానికి మనసు ఒప్పుకోదు. రాణి హడి రాజులో ధైర్యాన్ని నింపి యుద్ధానికి సిద్ధం చేస్తుంది. రాజు రాణి హడి గుర్తుగా ఏదో ఒకటి ఇవ్వమంటాడు. యుద్ధంలో తనతో పాటు అది ఉంటే తనకు ధైర్యంగా ఉంటుందని. రాజు ఇలా ఆలోచిస్తూ ఉంటే యుద్ధంలో తన యొక్క దృష్టి మళ్ళీ రాజ్యానికి ప్రజలకు చేయటం అని చెప్పి రాణి హడి ఒక గదిలోకి వెళ్లి తన తలను నరికి ఒక ప్లేట్ లో పెట్టి భటుడి చేత రాజు దగ్గరికి పంపిస్తుంది. అది చూసి రాజు ఒక్కసారిగా హడలిపోతాడు. తర్వాత రాణి హడి త్యాగాన్ని గుర్తించి దాన్ని మెడలో వేసుకుని యుద్ధానికి వెళ్లి మొఘల్ సైన్యం మీద ఒంటి చేత్తో పోరాడి యుద్ధాన్ని జయిస్తాడు. కానీ రాణి హడి లేదని నిజాన్ని తట్టుకోలేక మోకాల మీద కూర్చుని తన ప్రాణాన్ని తానే తీసుకుంటాడు. ఈ సంఘటన రాజస్థాన్ మేవార్ లో జరిగింది.